ఏంటి పాలకూరనా? పాలకూర అంటే అబ్బో! ఆమడ దూరం పరిగెత్తా నేను. కానీ ఈ మధ్య ఒక రెసిపీ నేర్చుకున్నానండి. అదే పాలకూర ఉల్లికారం. ఈ ఉల్లికారం తింటుంటే ఉంటది. అబ్బా! ఎంత టేస్ట్‌గా ఉందో తెలుసా అండి? పాలకూరను చాలామంది పప్పులో వేసి వండుతారు. లేదంటే ఓన్లీ ఫ్రై చేసి వండుతారు. కానీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. కొత్తగా, సరికొత్తగా కనిపిస్తుంది. ఎందుకంటే పాలకూర, ఉల్లికారం ఇదెంత బావుంది అంటే తినడానికి చూడటానికి రెండింటికి చాలా బావుందండి. అసలు టేస్ట్‌కి టేస్టీ, హెల్తీకి హెల్తీ. పాలకూర ఇలా వారంలో ఒక 3 సార్లైనా తీసుకుంటే మనం చాలా ఆరోగ్యంగా ఉంటామండి. పైగా ఎక్కువగా కడుపుతో ఉన్నవాళ్ళు పాలకూర, తోటకూర ఎక్కువగా తినాలంటారు. రోజు పప్పులోని ఫ్రై చేసుకునే కన్నా ఇలా అప్పుడప్పుడు ఉల్లికారం చేసి చూడండి. మీకు ప్రతిరోజు ఒకరోజు తోటకూర, ఒకరోజు పాలకూర ఇలా చేసుకోవాలనిపిస్తుంది. పాలకూర, ఉల్లికారం చాలా బావుందండి. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసేయండి. ఒకవేళ మీరు ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేసినట్టయితే ఒక్కసారి కామెంట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఒకవేళ ట్రై చేయకపోతే ఇలా వీడియోలో చూపించిన విధంగా పాలకూర, ఉల్లికారాన్ని ఒక్కసారి ట్రై చేసేయండి. అలా స్టవ్ ఆఫ్ చేయగానే వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఉంటుందండి. అబ్బబ్బబ్బా! ఎంత అన్నాన్నైనా ఈ పాలకూర, ఉల్లికారంతోనే తినేయొచ్చండి. ఇంకెందుకు ఆలస్యం? అలా చూస్తూ ఉన్నారేంటి? వెంటనే వెళ్ళి పాలకూర, ఉల్లికారాన్ని ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.